ఏం చేస్తున్నావు? నిన్నే మొత్తం సర్దేస్తున్నావేంటి? ఇంటికి వెళ్తున్నా పర్మనెంట్గా. ఇంటికి వెళ్తున్నావా? ఎందుకు? ఆర్య నాకు బ్రేకప్ చెప్పాడు. వాట్? ఆర్య బ్రేకప్ చెప్పాడా? నేను నమ్మను. నమ్మకు. నువ్వేమో వాడు బ్రేకప్ చెప్పాడంటే నమ్మవు, మా నాన్నేమో వాళ్ళు లవ్ చేస్తున్నాడంటే నమ్మడు, వాడేమో నన్నే నమ్మడు. సరే సరే ఓకే, కొన్ని నేను మాట్లాడి చూడనా ఏమైందో అని. వద్దు. చెప్పేవాడే అయితే ముందు రీజన్ చెప్పి తర్వాత బ్రేకప్ చెప్పేవాడు. వద్దు. లైట్ ఏముంది, మా అయితే ఒక 2 days ఏడుస్తాను. తర్వాత మా నాన్న ఉన్నాడు కదా, మంచి సంబంధం చూస్తాడు, వాడికన్నా మంచోని తీసుకొస్తాడు, పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటా. కానీ మా అన్నలానే మర్చిపోవడం. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వేంటి ఏడ్చడం ఏంటి? ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. వాడిని మర్చిపోతావు సరేనా? జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. శివ శివ అభి వద్దు పదా. నేను వెళ్తున్నా. మీ ఫ్రెండ్కి ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మీతో కలిసి ఎంజాయ్ చేసిన మూమెంట్స్ నాకు ఎప్పుడు గుర్తుంటాయి. దివ్య, వాడి తరపున మేమిద్దరం సారీ చెప్తున్నాం. వాడు అది కావాలని ఏం చేయలేదు. కావాలని చేయలేదంటే? అది క్లియర్గా చెప్పు పి. వాడు నిన్ను వదిలేయడానికి చాలా పెద్ద రీజన్ ఉంది. రీజనా? వాడు అలా చేయడానికి కారణం నీ జాతకం. ఏంటి? నువ్వు ఇంటికి వెళ్ళాక నీది వాడిది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు. ఆ నెక్స్ట్ డే నమస్తే స్వామి. హరి ఓం. హరి ఓం స్వామి. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను స్వామి, మీరెలా ఉన్నారు? బాగున్నా. ఏంటి పరిస్థితి? చాలా రోజుల తర్వాత కాల్ చేసావు. అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను స్వామి. ఒకసారి మా జాతకాలు మీకు చూపిద్దామని కాల్ చేశాను. సరే, నీది ఇంకా అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం కుదిరితే జాతకం కూడా పంపించు. ఆల్రెడీ మీకు వాట్సాప్ చేశాను స్వామి, చూడండి. సరే, నేను నీకు రేపు మార్నింగ్ కాల్ చేస్తాను. సరే స్వామి. హరి ఓం. హరి ఓం. హరి ఓం స్వామి. హరి ఓం. చెప్పండి స్వామి. అది మీ జాతకం చూశాను, కష్టమే. అంటే అర్థం కాలేదు. అంటే మీరిద్దరూ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏంటి? అవును, కరెక్ట్గానే విన్నావు. మీ ప్రేమ వల్ల చాలా అపశకునాలు ఎదురయ్యే అవకాశం ఉంది. నీకే కాదు, తన లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను చెప్పే జాగ్రత్తగా వినారియా. ఇద్దరూ బాధల్లో కలిసి బతకడం కన్నా విడిపోయి ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉండడం మంచిది. అలాగే స్వామి. సరే ఆర్య. హరి ఓం. హరి ఓం. నేను తనే లక్ అనుకుంటే స్వామి ఏంటి తన వల్లే ప్రాబ్లమ్స్ అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వదిలేద్దామా? వద్దు. కొద్ది రోజులకి వాళ్ళ అమ్మ ఆరోగ్యం క్రిటికల్ సిచ్యువేషన్కి వచ్చింది. సో వాడు ఆ పనుల్లో ఉన్నాడు. అలా ఒకరోజు వాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్పరా నాని. మావా, అది అమ్మకిలా ఉందిరా? ఏమోరా, ట్రీట్మెంట్ అవుతుంది. చెప్పు. చెప్తా కానీ నువ్వు అస్సలు పానిక్ అవ్వకు. అరే, నేను అసలే చాలా టెన్షన్లో ఉన్నా. ఈ టైంలో ల్యాగ్ చేయకు. చెప్పేమైంది? మావా, మన ఇన్వెస్టర్స్ హ్యాండ్ ఇచ్చారా, తప్పుకుంటున్నారు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు?
అందుకే ఆర్య నీకు ముందే చెప్పాను పానిక్ అవ్వద్దని. కాదులే కానీ అసలు ఏం జరిగింది చెప్పు. ఏమోరా, సడన్గా ఆఫీస్ నుంచి అందరినీ బయటికి వెళ్ళిపోమన్నారు. ఎందుకో అని అడిగితే ఇక నుండి మీ స్టార్టప్లో మేము పార్ట్ కాదు సారీ అని చెప్పారురా. నాకేం చేయాలో అస్సలు అర్థం కావట్లేదురా. సరే సరే, నేను వాళ్ళకి కాల్ చేస్తా ఉండు. ఓకేరా. హలో హలో సార్. హాయ్ ఆర్య. సార్ అసలు ఏం జరిగింది సార్? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆర్య, ఐఎమ్ రియలీ సారీ, కానీ ఇప్పుడు నా చేతిలో ఏం లేదు. ఇది మొత్తం బోర్డు అంతా కలిపి తీసుకున్న డెసిషన్. దీనిలో నేనేం చేయలేను. సార్ నా వల్ల ఏమన్నా తప్పు జరిగింటే చెప్పండి సార్, నేను కరెక్ట్ చేసుకుంటాను. మా వల్ల ఏమి ఇబ్బంది అయింది సార్? నో నీ వల్ల కాదు ఆర్య. సార్ మరి ఎవరి వల్ల సార్? సార్ ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఇలా చేయడం చాలా తప్పు సార్. ప్లీజ్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ఏం అనుకోక ఆర్య, ఈ విషయంలో నీకు సారీ చెప్పడం తప్ప నేనేం చేయలేను. ఏంట్రా, ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదు నాన్న, స్టార్టప్లో చిన్న ప్రాబ్లం అంతే. కూల్. స్వామి చెప్పినట్టు మా లవ్ వల్లే అనుకుంటా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. వదిలేద్దామా? లవ్ కన్నా లైఫ్ ఇంపార్టెంట్. ఏమైందిరా? ఏం ఆలోచిస్తున్నావు? రేయ్, అమ్మ గురించి ఎక్కువ ఆలోచించకు. అమ్మకేమవ్వదు. అమ్మ గురించి కాదురా, దివ్య గురించి. దివ్య గురించా? ఏంట్రా? రే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ స్వామీజీ మాటలు విని దివ్యని వద్దంటావా? స్వామీజీ చెప్పాడని కాదురా, నేను కూడా అబ్జర్వ్ చేశాను. కరెక్ట్గా తనకు ప్రపోజ్ చేసిన రోజే అమ్మకి ఇలా అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేమిద్దరం లవ్లో ఉన్నప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ ఏరా. ఫస్ట్ ఏమో తన జాబ్ పోయింది, ఆ తర్వాత మళ్ళీ అమ్మకి సీరియస్ అయింది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏమో ప్రాజెక్ట్ నుండి అవుట్ అయిపోయారు. ఇలా అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందని భయమేస్తుందిరా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఏముంది, దివ్యను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తాను. కరెక్ట్ టైం చూసి మనకు సెట్ అవ్వదని తనకు చెప్దాం అనుకుంటున్నా. అలా చేస్తే ఇద్దరికి బెనిఫిటే కదా. అందుకే నీకు బ్రేకప్ చెప్పాడు, అర్థమైందా? దివ్యా, ఏంటే మొత్తం లగేజ్తో వచ్చేసావు? ఇంకా ఇక్కడే ఉంటా. అమ్మయ్య, నాకింకా మంచిది. లోపలరా. ఏంటి నీ బాధ?
నీతో కలిసి మాట్లాడాలి, కలిసిపోవడానికి కాదు. భయపడకు. బాగున్నావా బ్రో? అంతా మంచిగానే ఉందా? అమ్మకెలా ఉంది? దివ్య, నువ్వే మాట్లాడకు, నేను చెప్పేది విను అంతే. ఏంటి, నా వల్ల నీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయా? నా వల్ల మీ అమ్మ హెల్త్ పాడైందా? నా వల్ల ఇన్వెస్టర్స్ అవుట్ అయ్యారా? మన లవ్ వల్ల నా జాబ్ పోయిందా? అసలు సెన్స్ ఉండే అనుకుంటున్నావా ఇదంతా? ఓకే, ఇప్పుడు విను. ఫస్ట్ థింగ్, నా జాబ్ పోవడానికి కారణం మన లవ్ కాదు. దివ్య, ఏం చేస్తున్నావు? వర్క్ చేస్తున్నావా? అందరు వెళ్ళిపోయారు కదా, ఇంకా ఏం చేస్తున్నావు? ఓ, ఎక్స్ట్రా వర్క్ చేస్తే ఎక్స్ట్రా మనీ ఇస్తా అన్నారా? అయితే నాతో రా, ఎక్స్ట్రా మనీ ఇస్తా. రేయ్, ఎవడ్రా నువ్వు? ఇది ఆఫీస్ అనుకుంటున్నావా, చేపల మార్కెట్ అనుకుంటున్నావా? బిహేవ్ సెల్ఫ్. ఏంట్రా బిహేవ్? స్టాప్ ఇట్ దివ్య, ఏం చేస్తున్నావు? సార్ చూడండి సార్, తాగొచ్చి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. అయితే ఎండి కొడుకునే కొట్టొస్తావా? రౌడీవా నువ్వు? అతందే సార్ తప్పు. అయినా అలా చేస్తుంటే చూస్తూ కూర్చోాలా? చూస్తుండే, లేకపోతే నాకు చెప్పు. అదలా కాదు సార్. స్టాప్ ఇట్ దివ్య, కోపం అందరికీ వస్తుంది, కానీ అది ఎక్కడ ఎలా ఎవరితో చూపిస్తున్నది మ్యాటర్. దేంతో మాట్లాడే పాస్ చేసి పడే. సార్, నిన్ను తీసేయాలా, దాన్ని తీసేస్తావా? యో ఫైట్ దివ్య. సార్, నాదేం తప్పు లేదు. ఎక్కువ మాట్లాడుకో, చేసిందంతా చేసి ఈ కోపం దేనికి పనికిరాదు. గెట్ అవుట్. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు ఈ బోర్డు జాబ్ కన్నా సెల్ఫ్ రెస్పెక్టే ఇంపార్టెంట్. అయ్యి ఓకే సార్. ఏం కర్లేరా? ఇందుకు నా జాబ్ పోయింది, దీనికి మన లవ్కి సంబంధం ఏంటి? నెక్స్ట్, మీ అమ్మకి హెల్త్ బాగాలేదన్నావు కదా, ఆస్తమా కదా? మీ అమ్మకి ఆస్తమా అనేది నేను నీకు పరిచయం అయ్యాక వచ్చిందా, లేకపోతే ముందు నుంచే ఉందా? ముందు నుండే ఉంది. మరి దానికి నేను ఎలా కారణం అవుతాను? నెక్స్ట్, ఇన్వెస్టర్స్ డ్రాప్ అవ్వడానికి కారణం వాళ్ళ ప్రీవియస్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు ఒక స్టార్టప్ మీద ఇన్వెస్ట్ చేసి సగం పోగొట్టుకున్నారు. ఇంకా వాళ్ళు రిస్క్ చేయాలనుకోవట్లేదు, అందుకే నీ స్టార్టప్ నుంచి అవుట్ అయ్యారు. కావాలంటే ఒకసారి ఫోన్ చేసి అడుగు. హలో సార్. ఏ ఆర్య, చెప్పు. మా స్టార్టప్ నుంచి అవుట్ అవ్వడానికి కారణం మీరు వేరే వాళ్ళ దాంట్లో ఇన్వెస్ట్ చేశారా? యా అవును, నీకెలా తెలుసు? అదేం లేదు సార్, నేను తర్వాత కాల్ చేస్తాను. ఇప్పటికన్నా అర్థమైందా? అయినా నేను ఇదంతా చెప్పింది నిన్ను మార్చి మళ్ళీ కలవడానికి కాదు, జస్ట్ నువ్వు కొంచెమన్నా రియలైజ్ అవుతావని. ఇదిగో తీసుకో నీ దారం. నీకు ప్రేమని చెప్పడమే కాదు, ప్రేమగా బ్రతకడం కూడా రాదు. నీ డెసిషన్ మేకింగ్ మిషన్. ఇప్పుడు నీకు ఇది అవసరం కదా. ఎలాగో మనకు మన డెసిషన్స్ తీసుకోవడం చేత కాదు, ఎవడే చెప్పినా వింటాము, నమ్ముతాము. సరే మరి నేను వెళ్తాను, గుడ్ బై. ఇంకో 2 డేస్లో నాకు పెళ్లి చూపులు. వచ్చినవాడు ఎలా ఉన్నా నీలంటోడు అయి ఉండడు. అచ్చాలి, నాకు మంచిగా పెళ్లి చేసుకుంటా. నువ్వు ఈ జాతకాలు మూఢనమ్మకాలతో కాపురం చేసుకో. ఎరా నువ్వా? రావద్దా నాన్న? అలా ఏం కాదురా, హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాను, అమ్మ దగ్గరికి. ఏంట్రా అది, మందా? అమ్మ దగ్గర ఎవరు ఉన్నారు? మామయ్య ఉన్నాడులే.
సరే. నువ్వు మంచోడురా, నేనే కోపంలో అన్నాను. కాదు నాన్న, నేనే చాలా తప్పుగా మాట్లాడాను ఆ రోజు. సారీ నాన్న. సరే, అయినా నేను మంచి నాన్న కాదురా, నేను బాధ్యతగా చూసుకోలేకపోయినరా. అలా ఎందుకు అంటున్నావు నాన్న? యు ఆర్ ద బెస్ట్ డాడ్. అన్ని ప్రాబ్లమ్స్లో కూడా నన్ను ఎంత బాగా పెంచావు. యు ఆర్ మై హీరో నాన్న. నేను అలా కోప్పడటం కూడా నీ మంచి కోసమేరా, తప్పుగా ఏం కాదు. నాకు తెలుసు నాన్న, మీరు అలా ఏం అనుకోకండి. నాన్న, నేను విషయం అడగడానికి వచ్చాను. అడుగు. నేను దివ్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను, మీకు తెలుసు కదా? తెలుసు. ఏంట్రా, వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? మాట్లాడాలా? కాదు నాన్న, నాతోనే ప్రాబ్లం. నేనే అమ్మాయికి బ్రేకప్ చెప్పాను. నువ్వు ఎందుకు? తప్పు లేదు కదా? నేను కూడా అదే అనుకుంటున్నాను, నా తప్పు లేదని. బాటిల్తో కొడుతున్నా అద్దవా? ఆ అమ్మాయి తప్పు లేదంటున్నాను. లాస్ట్లో నీకు దారం ఇవ్వడం, కాయి నుంచి వెళ్ళిపోవడం. ఏంటి నాన్న? అవును, అసలు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావురా? నాకేం అర్థం కావట్లేదు. ఈ కాలంలో ఇవన్నీ జాతకాలని, మూఢనమ్మకాలని ఎవరు నమ్ముతారా? ఆ అమ్మాయి కరెక్ట్ రీజన్ చెప్పింది. మీ సమస్యలకి, ఈ ప్రాబ్లంకి అసలు ఇంకేంట్రా? ఆ అమ్మాయిని కలిసిన తర్వాతే కదా నాన్న ఇదంతా. ఆ అమ్మాయి కలవకపోయినా ఇదే జరిగేది. చూడార్యా, మనం ఏం చేసినా, ఎంత చేసినా జరగాల్సిందే జరుగుతుంది. నేనైతే ఇదే నమ్ముతాను. కానీ నాన్న, కాదు, అసలు నువ్వు ఈ నమ్మకాలను ఎందుకు నమ్ముతున్నావురా? అది నా వల్లే కదా. నాకు తెలుసు, ఏదో దోషం ఉంది, దానివల్లే బిజినెస్లో లాస్ అయినని మీ అమ్మ చెప్పింది. ఇప్పుడు నేను చెప్పేది విను. నేను నా ఫ్రెండ్ కలిసి బిజినెస్ పెట్టాము. బిజినెస్ నడవకపోవడానికి 1,00,000 రీజన్స్ ఉంటారా? దానికి దోషానికి లింక్ చేస్తే తప్పు. ఒకవేళ దోషం వల్ల అనుకుందాం, మా ఫ్రెండ్ గాడు నీకన్నా పిచ్చోడు ఈ విషయంలో. అటువంటప్పుడు వాడికి లాస్ రాకూడదు కదా. మీ అందరికీ వాడి ఇంకొక బిజినెస్ పెట్టాడని మాత్రమే తెలుసు, కానీ దాంట్లో ఎంత లాస్ ఉందో ఎవరికి తెలియదురా. ఈ నమ్మకాలని వేస్ట్రా. వీటికన్నా నీ మనసును నమ్ముకో. అదేం చెప్తే అది చెయ్యి. సెకండ్ థాట్ పెట్టుకో. జీవితంలో ఫెయిల్ అయినవాడు మాటలు ఎందుకనాలని నువ్వు అనుకోవచ్చు. అలా అని నేనెందుకు అనుకుంటాను నాన్న? అలా అనుకున్నా కూడా ఎప్పుడైనా గెలిచినోడు మాటలు వింటాం కాదురా, ఓడినోడు ఒదిగి ఒదిగి మాట్లాడతాడు. గెలిచిన వాళ్ళు స్పీచ్లే కాదు, అప్పుడప్పుడు ఓడిన వాళ్ళు ట్రూత్స్ కూడా వినాలి. సరే నాన్న, కానీ మీరు మాత్రం ఫెయిల్యూర్ కాదు నాన్న. సరే, అదంతా కాదు, కానీ నువ్వు ఆ అమ్మాయితో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నావా? నీ మనసు అయితే హ్యాపీగా ఉంది కదా? నాన్న, నేను అమ్మాయితో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాను. ఈ నమ్మకాలు ఇవన్నీ కూడా అసలు పట్టించుకోను. చాలా కాన్ఫిడెన్స్ ఉండేది నాన్న నాలో. మరి ఇంకేంట్రా, అదంతా నీ ఓవర్ థింకింగ్. నువ్వేగా చెప్పావు తను కలిసిన తర్వాత అంతా మంచి జరిగిందని. మళ్ళీ దగ్గరయ్యాక మంచి జరుగుతుందేమో. ఒరే, టైంతో పాటు పరిస్థితులు కూడా మారుతాయిరా. ఏంటి, అర్థమవుతుందా? అవునన్నా. ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకో పెగ్. రే, ఉన్నా తాగరా. నేను అన్నది ఆ అమ్మాయి విషయంలో ఏం చేద్దామని. ఏమో నాన్న, అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఒరే, నాదో సజెషన్ రా. ఈ 2 డేస్లో వెళ్ళి కాళ్ళ మీద పడతావో, ఇంటి ముందుకెళ్ళి ధర్నా చేస్తావో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయిని మన ఇంటి కోడలుగా ఒప్పించుకొని తీసుకురా. ఇప్పుడు అర్థమైంది ఎక్కడికి వచ్చానో. దివ్య వాళ్ళ ఇంటికే. చూద్దాం, కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుందో లేదా నిరాహార దీక్ష. ఏమే, అబ్బాయి వాళ్ళు వచ్చారనుకుంటా. అమ్మాయి రెడీ చేయి. సరే సరే. నువ్వేంటి ఇక్కడ? అంకుల్, దివ్యతో ఒక్క 5 minutes మాట్లాడాలి. ఈరోజు తన పెళ్లి చూపులు, తర్వాత రాపో.
లేదు అంకుల్, నేను అస్సలు డిస్టర్బ్ చేయను. ఒక్క 5 minutes అంతే. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు. పర్లేదు నాన్న, 5 minutes అంటున్నాడు కదా, మాట్లాడతా. టెర్రస్ ఫైన్. చెప్పు. ఐఎమ్ వెరీ సారీ దివ్య. వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళేది? మా ఇంటికి. మనం పెళ్లి చేసుకుందాం. తాగొచ్చావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. లేదు దివ్య, నేను సీరియస్గానే చెప్తున్నాను. చూడార్యా, ఇంకో గంటలో నాకు పెళ్లి చూపులు. కామెడీ చేయకు. అయినా నేను నీ లైఫ్లో ఉంటే నీకు ప్రాబ్లమ్సే కదా అన్నీ. నాతో అవసరం ఏముంది? అదంతా అప్పుడు దివ్య. నేను నిజంగా చాలా మారిపోయాను. నాకు నువ్వు కావాలి దివ్య. ప్లీజ్ కాదనుకో. ఇవే కాళ్ళు అనుకో. సరే, నేను అడిగిన దానికి ఆన్సర్స్ చెప్పు. ఈరోజు పొద్దున్న లేవగానే హారోస్కోప్ చూసుకున్నావా? తుమ్మితే ఆగి వాటర్ తాగావా? ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే మారడి నువ్వు మారిపోయావంటే నేను నమ్మాలా? చూడార్యా, ఇదంతా వర్కౌట్ అవ్వదు. నీ దారి నీది, నా దారి నాది. అదేమైనా గేమా దివ్య? వద్దనుకోగానే ఆడకుండా ఆగిపోవడానికి. సిగరెట్ మందులాగా అది కూడా ఒక వ్యసనం దివ్య. మెల్లిమెల్లిగా తగ్గుతుంది. నువ్వెన్ని చెప్పార్యా, ఐఎమ్ డన్ విత్ యూ. సరే, నువ్వు ఇప్పుడు నమ్మాలంటే నేనేం చేయాలి చెప్పు? నువ్వేం చేసినా నేను నమ్మను. సరే, ఒక్క నిమిషం నేను చెప్పేది విని దివ్య. చెప్పు. దివ్య, నా లైఫ్ అందరిలా కాదు దివ్య. నేను పెరిగిన పరిస్థితులు వేరు, మనుషులు వేరు, తిరిగిన ప్రాంతాలు వేరు, నా వే ఆఫ్ థింకింగే వేరు దివ్య. అలాంటి నా లైఫ్లోకి వెలుగు నింపడానికి నువ్వు వచ్చావు. నువ్వు వచ్చినప్పటి నుంచి నన్ను ఎంత మార్చేసావో నీకు ఐడియా కూడా లేదు దివ్య. నువ్వు వచ్చినప్పటి నుంచి నేను ఆ మూఢనమ్మకాలవన్నీ అసలు పట్టించుకోలేదు. రియాలిటీలో బతికాను. నేను చేసిన తప్పేంటంటే మన జాతకాలు చూపించడం, వాటిని నమ్మడం. ఒక్క ఛాన్స్ ఇవ్వు దివ్య. ఎన్ని కష్టాలు వచ్చినా ఏమైనా నేను చాలా బాగా చూసుకుంటాను. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం దివ్య. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇది మాత్రం నిజం. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఆర్య, ఎక్కడున్నావు? రూమ్లో నాన్న. ఆ అమ్మాయి నుంచి రిప్లై ఏమైనా వచ్చిందా? లేదు నాన్న. సరే సర్లే, ఏం కాదులే. అమ్మని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. వస్తావా? వస్తాను నాన్న. సరే. నీ కొడుకు వస్తున్నాడంట. ఏం బాధపడకు, సరేనా? వద్దులే, ఎక్కడికి వెళ్తున్నట్టున్నావుగా. మళ్ళీ నేను ఎదురు రావడం వల్లనే ఏదో ఒకటి అయిందంటావు. ఏంటి? నా పెళ్ళికి తప్పకుండా రావాలి. లేదు, నేను రాను. పెళ్లి కొడుకు లేకుండా పెళ్ళలా జరుగుద్ది? బా మళ్ళీనా? అదే కదా నా బాధ కూడా. అది వదిలే, నువ్వు ఇప్పుడు ఏమన్నావు చెప్పు. పెళ్లి కొడుకు లేకుండా పెళ్ళి ఎలా జరుగుద్దని అన్నాను. అంటే థ్యాంక్ యూ దివ్య, లవ్ యూ. ఇప్పుడు ఈ లిఫ్ట్ కింద పడి చచ్చిపోయినా పర్లేదు, నువ్వు ఒప్పుకున్నావు కదా, అది చాలు. సర్లే. నువ్వు ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు తెలుసా. మరంత పెద్ద ఎమోషనల్ డైలాగులు చెప్తే ఒప్పుకోరా? అది నేనేదో ఊరికే అన్నాను. లేదు, అవి నిజంగా నా మనసులో నుంచి వచ్చిన మాటలే. లిఫ్ట్ స్టార్ట్ అయిందా? అమ్మయ్య, లేకపోతే ఇంకా లిఫ్ట్లోనే సంసారం చేసేవాళ్ళం. సరే, రేపు మా ఇంటికి వచ్చి మాట్లాడు. అవునా?
సరే అయితే ఒకసారి స్వామీజీకి కాల్ చేసి కనుక్కొని వస్తాను. ఓయ్ ఓయ్ దివ్య, ఒక్క నిమిషం. నువ్వు అలిగితే బాగుంటావు దివ్య, అందుకే అలా అన్నాను. అమ్మయ్యా, లవ్, కెరియర్, సేవింగ్స్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే రాకెట్ సైన్స్లా అనిపిస్తుండే. కానీ కాలేజ్లో మా ఫ్రెండ్ అంటుండే లవ్ అంటే కేరింగ్, మ్యారేజ్ అంటే కష్టాలు అని. కానీ లైఫ్లోకి వచ్చాక సేవింగ్స్ లేకపోతే లవ్ కూడా సస్టైన్ అవ్వదని అర్థమైంది. ఎప్పుడు సినిమాలో ఒక డైలాగ్ విన్నాను, లవ్ అంటే జస్ట్ 2 మిడిల్స్ నూడిల్స్లా ఉండదు, హౌస్ లోన్లా ఉంటుంది అని. అంటే ఇయర్స్ వరకు దాన్ని రీపే చేస్తూనే ఉండాలి. ఆ లోన్ తగ్గాలి అంటే స్టార్టింగ్లోనే మంచి డెసిషన్ తీసుకోవాలి. ఏఎస్బిఎల్ ప్రాపర్టీసా? వావ్, ఇదే కదా ఫ్యూచర్ ప్రూఫ్ డెసిషన్. మంచి లొకాలిటీలో హై క్వాలిటీ హోమ్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పీస్ఫుల్ లైఫ్. లవ్, కెరియర్, సేవింగ్స్ అన్ని బ్యాలెన్స్ లో ఉంటాయి. మీరు కూడా ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలని ఉందా? అయితే ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ ని విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి చూడండి.